వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్ర రూపం దాలుస్తుంది. ఇరాన్ తాజాగా అజర్బైజాన్పై దాడి చేయడంతో అమెరికా సంయుక్త దేశాల అతిథులపైన దాడులు అనేది ముక్కుమ్మటిగా కొనసాగిస్తుంది. మరోపక్క ఇరాన్ విదేశాంగ మంత్రి న్యూక్లియర్ ప్రోగ్రాంపై మేము వెనుకకు అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రకటించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి దేశంలో ఒక చర్చ కొనసాగుతుంది. అమెరికాకు తోడుగా ఉండాలా, ఇరాన్కు తోడుగా ఉండాలా, ఎలాంటి సమీకరణాలు ఉంటే భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేటటువంటి అంశంపై చర్చ కొనసాగుతుంది. భారతదేశం ఎటువైపు ఉండాలి? అమెరికాతో, ఇజ్రాయెల్తో మిత్రపక్షంగా ఉన్నటువంటి దేశం, ఇరాన్తో భారీ లావాదేవీలున్నాయి. గత 3 దశాబ్దాల నుండి ఇరాన్ నుండి పలు అంశాలలో ఎగుమతుల దిగుమతుల ట్రీటీలు భారతదేశానికి ఉన్నాయి. ఇప్పుడు వచ్చినటువంటి సంక్షోభం కారణంగా భవిష్యత్తు ఎలాంటి పరిణామాలు భారతదేశం పైన ప్రభావాలు ఉంటాయనేటటువంటి అంశంపై సుదీర్ఘమైనటువంటి చర్చ కొనసాగుతుంది. ఈరోజు ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ 10 డిబేట్లో మనకు ఒక విశిష్ట అతిథి ఉన్నారు. మామిడి గిరిధర్ గారు ప్రపంచవ్యాప్తంగా జియోపొలిటికల్ అంశాలతో పాటు అంతర్జాతీయ వ్యవహారాలపైన ఆయనకంటూ ఒక ప్రత్యేక ముద్ర ఉంది. జాతీయ భావాలతో ప్రపంచ ముంగిట భారతదేశ గౌరవంగా ఉండే విధంగా ఎన్నో అంశాలపైన ఆయన ప్రాతినిధ్యం వహించారు. ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్కు మామిడి గిరిధర్ గారిని స్వాగతిస్తున్నాం. వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ గిరిధర్ గారు. నమస్తే అండి, మీకు నమస్కారాలు. గిరిధర్ గారు, ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం ప్రపంచానికి ఎలాంటి సందేశం ఇవ్వబోతుంది భవిష్యత్ తరాలకు? అంటే ఏ యుద్ధం కూడా మనం కోరుకోకూడదు. ఏ యుద్ధం అన్నా ప్రాణ నష్టము, జన నష్టము, తర్వాత ఆర్థిక నష్టం ఇవన్నీ కూడా జరుగుతాయి. కానీ యుద్ధాలన్నవి ఒక సత్యం. నాగరికత ఉన్నప్పటి నుంచి కూడా యుద్ధాలు జరుగుతున్నాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. బలవంతుడు ఎప్పుడు కూడాను తన శక్తిని ప్రదర్శించి తన ఆధిపత్యాన్ని చూపించడానికి కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఆ దృష్టిలో చూస్తే కనుక ఈరోజు అమెరికా సూపర్ పవర్, ఏకైక సూపర్ పవర్ గా ఉంది. కాబట్టి వాళ్ళు చేస్తున్న యుద్ధాలలో ఎంతవరకు నిజంగా సత్యాసత్యాలు, ధర్మం ఉంది అని చూస్తే కనుక ప్రపంచంలో చాలా ప్రశ్నలే మిగిలిపోతాయి. కాబట్టి ఇటువంటి ప్రపంచంలో ఎక్కడైతే ఒక రూల్స్ బేస్డ్ ఆర్డర్ అందామా, లేకపోతే ఒక విధమైనటువంటి చట్టబద్ధమైనటువంటి జీవనానికి విరుద్ధంగా, వ్యతిరేకంగా ఇటువంటివి కొన్ని నిర్ణయాలు జరిగినప్పుడు, ఇటువంటి కొన్ని యుద్ధాలు జరిగినప్పుడు మన పరిస్థితి ఏంటి అని మనం చూసుకోం. కాబట్టి మనం ప్రపంచం అంతా కూడా శాంతిగా ఉండాలి అని కోరుకుంటున్నాం. కానీ అలా లేనప్పుడు మనం ఎలా ఉండాలి? మన దేశం మీదకి ఇటువంటి పరిస్థితులు వస్తే మనం దాన్ని ఎలా తట్టుకోవాలి? మునుముందు ఇటువంటివి రాకుండా మనం ఎలా నివారించుకోవాలి? ఇటువంటి అంశాలకు సంబంధించి మనం చాలా పాఠాలు నేర్చుకోవాల్సిన ఆవశ్యకత. యుక్రెయిన్ రష్యా యుద్ధంలో అక్కడ జరిగినటువంటి అంశాలలో కావచ్చు, లేదా మనకు భారత పాకిస్తాన్ మధ్యలో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ అప్పుడు కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్యలో జరుగుతున్న యుద్ధం కావచ్చు, ఇప్పుడు ఇజ్రాయెల్ తర్వాత మనకు అమెరికా ఇద్దరు కలిసి ఇరాన్ మీద చేస్తున్న యుద్ధాలు కావచ్చు, ఎన్నో అంశాలలో మనం గుణపాఠాలు నేర్చుకోవాలి. క్రమేపీ ప్రపంచంలో చాలా మార్పులు వస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత వాళ్ళ దేశంలో ఉన్నటువంటి విచ్చలవిడి కన్జంప్షన్ ని అస్త్రంగా వాడుకుని అతను టారిఫ్ యుద్ధాలు చేసినటువంటిది, అది కూడా మనకు గుణపాఠం. రాబోయే రోజుల్లో మనం మన దేశపు అస్తిత్వాన్ని, మన దేశపు ఇంట్రెస్ట్ ని కాపాడుకోవడానికి ఎటువంటి అంశాలలో మనం చాలా కఠినంగా ఉండాలి, ఎటువంటి అంశాలలో మనకు శక్తి లేకపోయినా ఎంతమంది ఎవరినెవరిని మనతో పాటు కలిసి తీసుకువెళ్ళగలగాలి, కూటములు చేయాలి, ఎటువంటి అంశాలు మన తల ఒగ్గాలి. కొన్ని దగ్గర మనకి ఇష్టం లేకపోయినా కానీ మన తల వంచవలసిన అవసరాలు రావచ్చు ఒక్కొక్కసారి. ముండిగా మనం వెళ్ళిన మొండి వైఖరితో వెళ్తే కానీ దానివల్ల నష్టాలు వస్తాయి. ఈరోజు ఇరాన్ చాలా మొండిగా వెళ్ళింది కాబట్టి ఏ స్థితిలో ఉందో మనం చూస్తున్నాం. కాబట్టి ఎక్కడ తగ్గాలి, ఎక్కడ మనం తగ్గకూడదు, ఇటువంటి అంశాలన్నీ కూడా మనం గుణపాఠాలు నేర్చుకుంటున్నామని నేను అనుకుంటాను. ఈ యుద్ధంలో కూడా గిరిధర్ గారు, ఇది 3వ ప్రపంచ యుద్ధానికి నాంది ప్రస్థానంగా అనుకోవచ్చా? ఎందుకంటే నాటో దేశాల పైన కూడా ఇరాన్ దాడులు ప్రారంభించాయి. ఖతర్ అనేటటువంటిది కానీ, తుర్కమిస్తాన్ అనేటటువంటి నాటోలో ఒక బలమైనటువంటి దేశాలుగా ఉన్నాయి. వాటిపైన ఇరాన్
మూకుమ్మడి దాడులు చేస్తుంది. ఈరోజు అజర్బైజాన్ పైన కూడా దాడి చేయడం జరిగింది. ఇది ఎక్కడికి దారి తీస్తుందంటారు? అంటే అవి నేటో కూటమిలో లేవు. అజర్బైజాన్ అన్నది ఇజ్రాయెల్ యొక్క మిత్రదేశం. ఇది చాలా విడ్డూరమైనటువంటి విషయం. అజర్బైజాన్ లో షియాలు ఎక్కువ ఉంటారు, ఇరాన్ లో షియాలు ఉన్నారు. కాబట్టి ఈ రెండు దేశాల్లో షియాలు ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ఇరాన్ ని సమర్థిస్తూ ఇరాన్ కి పక్షాన్ని నిలబడవలసింది అజర్బైజాన్ ని చాలా కాలంగా సమర్థిస్తోంది ఇజ్రాయెల్ సమర్థిస్తోంది. ఇజ్రాయెల్ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా అంటే ఇరాన్ చుట్టుపక్కల ఉన్న దేశాల్లో మిత్రత్వం పెట్టుకునే ప్రయత్నం వాళ్ళు చేశారు. అజర్బైజాన్ కి వాళ్ళు చాలా డ్రోన్ సప్లై చేశారు, తర్వాత చాలా టెక్నాలజీ సప్లై చేశారు వాళ్ళకు. చాలా మనం ఏమంటారంటే సాటిలైట్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఇచ్చారు వాళ్ళకి. మనకు తెలుసు కొన్ని సంవత్సరాల క్రితం అజర్బైజాన్ కి అర్మేనియా మధ్యలో యుద్ధం జరిగింది. నగోర్నో కరోబాక్ అన్నటువంటి ఒక ప్రాంతానికి సంబంధించి అది మాదంటే మాదని ఇద్దరు యుద్ధాలు చేసుకున్నారు. దాంట్లో ఇజ్రాయెల్ కంప్లీట్ గా అజర్బైజాన్ పక్షాన్ని నిలబడింది, ఇరాన్ అర్మేనియా పక్షాన్ని నిలబడింది. అర్మేనియాలో క్రిస్టియన్స్ ఎక్కువ ఉంటారు, అయినా కానీ ఒక షియా దేశానికి వ్యతిరేకంగా షియా దేశమైనటువంటి ఇరాన్ ఒక క్రిస్టియన్ దేశాన్ని సమర్థిస్తూ నిలబడింది. అదే అర్మేనియాకు భారతదేశం కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే మనం ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా అర్మేనియా అజర్బైజాన్ మధ్యలో ఇజ్రాయెల్ కి వ్యతిరేకమైన పక్షంలో మనం నిలబడ్డాం, భారతదేశం ఇరాన్ ఇద్దరు నిలబడ్డాం. అందుకని అజర్బైజాన్ కి ఇరాన్ కి మధ్యలో ఉన్నటువంటి ఆ విభేదాలు చాలా కాలంగా ఉన్నాయి, కొత్త విషయం కాదు. మనం కూడా అజర్బైజాన్ వ్యతిరేకంగానే ఉన్నాము. భారతదేశం కూడా అజర్బైజాన్, టర్కీ, పాకిస్తాన్ ఈ మూడు దేశాలకు వ్యతిరేకంగా మనం కూడా ఉన్నాం. దానికి కారణాలు చాలా ఉన్నాయి. అజర్బైజాన్ లో రీసెంట్ గా ఒక నెల క్రితం వాళ్ళు ఖలిస్తానీలందరినీ పిలిచి ఒక సదస్సు పెట్టారు. సో భారతదేశ వ్యతిరేకమైనటువంటి చర్యలు వాళ్ళు చాలా చేస్తుంది అజర్బైజాన్. కాబట్టి అజర్బైజాన్ మన మిత్రుడేం కాదు. అలాగే నేను చెప్పాను కదా, ఇరాన్ కూడా వ్యతిరేకంగా వాళ్ళు చాలా చేస్తున్నారు. అందుకని ఇరాన్ దాన్ని కూడా టార్గెట్ చేస్తుంది. ఎందుకు టార్గెట్ చేసిన అజర్బైజాన్ అంటే కనుక ఇజ్రాయెల్ సమర్థన ఉంది కాబట్టి, ఇజ్రాయెల్ యొక్క అలై కాబట్టి వాళ్ళు టార్గెట్ చేస్తుంది. ఇరాన్ చాలా స్పష్టంగా చెప్పింది, ఎవరెవరైతే ఇజ్రాయెల్ ని అమెరికాని సమర్థిస్తారో వీళ్ళ మిత్రులు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ నేను టార్గెట్ చేస్తానని చెప్పి ఇరాన్ చెప్పింది. కాబట్టి ఈ రోజు ఆ దృష్టిలో అజర్బైజాన్ మీద అటాక్ అనేది మనం చూడాలి. పైపెచ్చు అమెరికా స్థావరాలు కొన్ని ఉన్నాయి ఇక్కడ సెంట్రల్ ఏషియాలో, ఆ స్థావరాలు కూడా టార్గెట్ చేస్తున్నానని చెప్తున్నారు. టర్కీ మీద కూడా ఫైర్ చేసి, అఫ్ కోర్స్ టర్కీ మీద ఫైర్ చేసినవి వాళ్ళు నేటో దాన్ని పేల్చేయగలిగారు. కానీ టర్కీ మీద దాడి జరిగి నిజంగా అటాక్ జరిగితే కనుక మొత్తం నేటో కూడా ఒకసారి మళ్ళీ యుద్ధంలో దిగేటువంటి పరిస్థితులు రావచ్చు. అందుకని మరి నేటో టర్కీ మీద ఎందుకు వీళ్ళు దాడి చేశారన్నది పెద్ద ప్రశ్న. మొత్తానికి ఓవరాల్ చూస్తే కనుక చుట్టుపక్కల ప్రాంతాల్లో అమెరికా స్థావరాలు, అమెరికాని సమర్థిస్తున్నటువంటి వాళ్ళు ఇజ్రాయెల్ ని సమర్థిస్తున్న ఏ దేశం కూడా సురక్షితంగా ఉండదు అన్నటువంటి మెసేజ్ ఇరాన్ పంపించదలుచుకుంది. అందుకని ఈ దాడుల వెనకాల ఆ ఆలోచన మనం అర్థం చేసుకోవాలి. గిరిధర్ గారు, రష్యా చైనాల పాత్ర ఎట్లుండబోతుంది? వాళ్ళగిన ఒకవేళ ఇరాన్కు మద్దతు తెలిపితే ఉత్తర కొరియా అండ్ దక్షిణ కొరియాలో కూడా కీలకంగా వ్యవహరించేటటువంటి అంశాలు ఇరాన్ పక్షాన్ని ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎట్లా చూస్తారు దీనిపైన? అంటే దక్షిణ కొరియా ఇంతవరకు తటస్థంగా ఉంది, ఉత్తర కొరియా మాత్రం వాళ్ళకు సరైనటువంటి ధీటైన జవాబు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రకటించింది. వాళ్ళగిన కలిస్తే యుద్ధం ఎటువైపు దారితీస్తుంది? కలిసే అవకాశాలు లేవు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సమీకరణం మనం చూసామంటే కనుక చాలా మటుకు మనకు ఇవన్నీ కూడాను అమెరికాని ఎదుర్కొనే శక్తి ఏ దేశానికి కూడా లేదు. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. మనం ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధం చేస్తూ నార్త్ కొరియా ఎంతో కొంతమంది సైనికులను అక్కడ పంపించింది రష్యాకి, అంతేగాని అంతకుమించి పెద్దగా యుద్ధంలో ఎవరు పార్టిసిపేట్ చేయలేదు. చైనా కూడా పరోక్షంగా రష్యాని సమర్థిస్తాం. వాళ్ళ చమురు కొనడము, వాళ్ళ దగ్గర చాలా వస్తువులు కొనడము, అలాగే డాలర్ నుంచి కట్ చేశారు కాబట్టి యువాన్ తోటి వాణిజ్యం చేయడం, ఇటువంటి సహాయాలు చేసింది. అంతేగాని నిజంగా చైనా వాళ్ళ సైన్యాన్ని పంపించో మనకు యుక్రెయిన్ వ్యతిరేకంగా యుద్ధం రష్యా పక్షాన్ని నిలబడ్డటువంటి పరిస్థితులు లేవు. గతంలో ఉన్నటువంటి రెండో ప్రపంచ యుద్ధంలో ఉన్నటువంటి కూటములు ఈ రోజు మనకు కనిపించట్లేదు. కాబట్టి ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఈ దేశాలన్నీ కూడాను ఏదో తూతు మంత్రంగా స్టేట్మెంట్స్ ఇచ్చి ఊరుకున్నాయి అంతే. రష్యా ఈ రోజు ఇంకొక దేశంతో కలిసి యుద్ధం చేసి ఇరాన్ లో యుద్ధంలో దిగేటువంటి పరిస్థితిలో ఈ రోజు రష్యా లేదు. వాళ్లే యుక్రెయిన్ లో సరిగా యుద్ధం గెలవలేకపోతున్నారు. సంవత్సరానికి ఒక 100 మీటర్లో 200 మీటర్లో వాళ్ళు కబ్జా చేసుకోగలుగుతున్నారు, అంతకు మించి లేదు. ఈ 4 సంవత్సరాలు అయింది, అయినా కానీ వాళ్ళు ఎక్కడ వేసినా గొంగళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్నట్టు అమ్యునిషన్స్ దెబ్బతినింది. 10 లక్షల పైచీలకు వాళ్ళ సైన్యం చనిపోయారు, వాళ్ళ మనుషులు చనిపోయారు ఇంతవరకు యుద్ధంలో.
కాబట్టి వాళ్ళ యుద్ధంలో అంత బిజీగా ఉన్నప్పుడు ఇరాన్ పక్షాన్ని వచ్చి వాళ్ళు నిలబడేటువంటి పరిస్థితి లేదు. Yes. ఏదో స్టేట్మెంట్ ఏం చేయలేరు. గిరిధర్ చైనా చైనాలో కూడా ఈరోజు సంక్షోభం ఉంది. వాళ్ళ అందరికంటే సీనియర్ మోస్ట్ కమాండర్ జాంగ్ జియాని షీ జిన్పింగ్ తీసేసి మేజర్ కమాండర్స్ అందరినీ తీసేయడం వల్ల ఈ రోజు యుద్ధం చేయడానికి కావాల్సినటువంటి అనుభవం ఉన్నటువంటి కమాండర్స్ లేరు ఈరోజు చైనా. దాంతో చైనా నిజంగా యుద్ధంలో దిగేటువంటి పరిస్థితిలో చైనా కూడా లేదు. అందుకనే అది పైపెచ్చు అమెరికాతో యుద్ధంలో దిగేంత శక్తి చైనాకు లేదు. వాళ్ళు అటువంటి పిచ్చి పనులు చేయాలి. Yes. ఇంకొకటి ఏంటంటే చైనా అమెరికా ఇటువంటి యుద్ధాలు చేసి అలిసిపోయి వాళ్ళ నష్టాల్లో అప్పుల్లో కూడుకొని వాళ్ళ శక్తి క్షీణించేంత వరకు వెయిట్ చేస్తుంది. తొందరపడాల్సిన అవసరం లేదు వాళ్ళు. గిరిధర్ గారు ఒకవేళ ఇరాన్కు ఎంతో మద్దతునిస్తున్నటువంటి హెజ్బుల్లా కానివ్వండి, హమాస్ కానివ్వండి యుద్ధ భూమిలోకి దిగితే సిరియా లాంటి సివిల్ వార్ జరిగేటటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? యాక్చువల్ గా ఇవన్నీ కూడా ఇరాన్ ప్రాక్సీస్. Yes. అవి వేరే అస్తిత్వం లేదు. వాళ్ళకు ప్రేరణ, వాళ్ళకు ఫండింగ్, ట్రైనింగ్, వాళ్ళకు దిశా నిర్దేశం ఇచ్చేదంతా ఇరానే ఇస్తాం. అందుకనే ఇజ్రాయెల్ ఈరోజు ఇరాన్ టార్గెట్ చేసింది. ఇంతవరకు వాళ్ళ యుద్ధం అన్ని కూడా హమాస్ని, హౌతీలను, తర్వాత హిజ్బుల్లాని వీళ్ళతోటే వాళ్ళు యుద్ధాలు చేశారు. ఇప్పుడు వీళ్ళందరినీ పట్టి పోషిస్తున్నటువంటి ఇరాన్ మీద ఇప్పుడు దాడి చేస్తున్నారు. కాబట్టి ఈ ముగ్గురికి కూడాను శక్తి అనేది ఇరాన్ నుంచే వస్తుంది. ఈ రోజు ఇరాన్ నుంచి వస్తున్న శక్తిని చాలా మటుకు కట్ చేయగలిగారు. ఈ రోజు హమాస్ కి సపరేట్ గా వాళ్ళకు అక్కడి నుంచి ఫండింగ్, అక్కడి నుంచి అస్త్రశస్త్రాలు రాకుండా కట్ చేసింది ఇజ్రాయెల్. ఎన్ని బొంబార్డ్మెంట్స్ చేసి వాళ్ళ టనల్స్ అన్ని కట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి శక్తిని చాలా తగ్గించేసి. అలాగే హిజ్బుల్లాకి ఇరాన్ నుంచి వస్తున్న సప్లైస్ అని సిరియా నుంచి వచ్చాయి. బషర్ అల్ అసాద్ ఉన్నంత వరకు అక్కడి నుంచి సప్లై వచ్చేది. బషర్ అల్ అసాద్ పరపొత్తం కూలిపోయి ఇప్పుడు అల్ షారా వచ్చిన తర్వాత ఆ సప్లై కట్ అయిపోయింది. అందుకని హిజ్బుల్లా కూడా ఈ రోజు అంత శక్తి లేదు. గతంలో వాళ్ళ దగ్గర ఉన్న అస్త్రాలనే వాళ్ళు వాడుకుంటున్నారు. హౌతీలు అంటారా, హౌతీలు చాలా దూరం ఉన్నారు, యమన్ లో ఉన్నారు. వాళ్ళు ఇజ్రాయెల్ దాకా వెళ్తే మహా అంటే 1-2 మిజైల్స్ కొట్టగలరు, కానీ అంత మించి పెద్దగా వాళ్ళు ఏం చేయలేరు. ఇక్కడ పెర్షియన్ లో ఉన్నటువంటి భిన్నంగా వాళ్ళు ఇక్కడ రెడ్ సీ నుంచి వస్తున్నటువంటి ట్రాఫిక్ కూడా ఆపగలిగిన క్షమత వాళ్ళకు ఉన్నది. కానీ ప్రస్తుతానికి వాళ్ళు ముగ్గురు కూడా బరిలో దిగుతామని చెప్పారు, హమాస్ కానీ, హౌతీలు కానీ, హిజ్బుల్లా కానీ. అలాగే ఇరాక్ లో కూడా ఒక షియా మిలిషియా గ్రూప్ ఉన్నది, ఇరాన్ పోషిస్తున్నటువంటి ఇంకొక గ్రూప్ ఉన్నది. వీళ్ళందరూ కూడా బరిలో దిగుతారు. అందుకని ఇజ్రాయెల్ ఏం చేసింది, లెబనాన్ లో ఉన్నటువంటి హిజ్బుల్లా మీద దాడులు చేస్తూ, బెయిరూట్ లో కూడా వాళ్ళు బాంబింగ్స్ చేస్తూ, సదర్న్ లెబనాన్, దక్షిణ లెబనాన్ లో కొంత బఫర్ జోన్ పెట్టుకోవడానికి, హిజ్బుల్లా ముందు రాకుండా ఉండడానికి ఒక నది ఉన్నది అక్కడ. ఆ నదిని దాటి వీళ్ళు వెళ్ళి అక్కడ బఫర్ జోన్ క్రియేట్ చేస్తోంది ఇజ్రాయెల్. సో చాలా పెద్ద ఎత్తున ఈ 4-5 శక్తులను ఒకటేసారి కౌంటర్ చేసి యుద్ధం చేస్తున్నారు. ఇరాన్ అనేది ఒక దేశమే కాదు, ఇటువంటి వాళ్ళ శక్తులు ఈ ఆ ఏరియా అంతా విస్తరించినటువంటి వాళ్ళ శక్తులు, అస్త్రాలు ఇవన్నీ కూడా హమాస్, హౌతీలు, హిజ్బుల్లాలు ఇవన్నీ కూడాను. కాబట్టి ఇరాన్ పడిపోయిందంటే వీళ్ళు కూడా పడిపోతారు. ఇరాన్ శక్తి లేదంటే వీళ్ళు కూడా శక్తి క్షీణిస్తుంది. కాబట్టి అందరూ కలిసి ఈ రోజు యుద్ధం చేస్తున్నారు. వాళ్ళ అస్తిత్వానికి, వాళ్ళ ఉనికికి, వాళ్ళ రక్షణకు, అలాగే వాళ్ళు జీవించుంచడానికి, వాళ్ళ సర్వైవల్ కోసం యుద్ధం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. యుద్ధంలో దెబ్బతిన్నా కానీ కూడా వీళ్ళందరూ మళ్ళీ బలం పుంజుకుంటారు. కాబట్టి ఇజ్రాయెల్ ఆప్షన్ లేదు, వీళ్ళని ఓడించక తప్పదు. అందుకని దీనిలో ఎవరు గెలుస్తారు అన్నదే రాబోయే రోజుల్లో అక్కడ శాంతి ఉంటుందా లేదా అన్నది నిర్ణయం. గిరిధర్ గారు, భారతదేశ పరిస్థితి కొద్దిగా అంటే 2 రకాలుగా మనం ఆలోచించే పరిస్థితిలో ఉన్నాం. ఇజ్రాయెల్తోని మంచి సత్సంబంధాలు ఉన్నాయి, ఇరాన్తో కూడా మనకు బిజినెస్ రిలేషన్స్ ఉన్నాయి. ఈ పరిస్థితులలో భారత్ ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుంది? ఇజ్రాయెల్ వాళ్ళు ఆల్రెడీ నరేంద్ర మోడీని ఓన్ చేసుకున్నారు. నెతన్యాహు ఆల్రెడీ ఒక ప్రకటన చేశాడు, మాకు యుద్ధ సమయంలో మద్దతు ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు. కానీ ఇరాన్ విషయంలో ఇప్పటి వరకు భారత్ క్లారిటీ ప్రకటన ఇవ్వలేదు. కేవలం 2 గంటల ముందు ఖమేనీ చనిపోయినందుకు భారత ప్రభుత్వం సంతాపం ప్రకటించింది. ఎట్లా చూడాలంటారు ఈ సిచ్యువేషన్ను? మనకు ఇరాన్ ఎప్పుడు కూడా మన మిత్ర దేశం కాదు, ఈ విషయం మనం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఖమేనీ మన పక్షాన మనల్ని సమర్థిస్తూ ఎప్పుడూ నిలబడలేదు. ఇంకా చెప్పాలంటే కనుక సద్దాం హుసేన్ మన పక్షాన నిలబడ్డటువంటి ఏకైక ముస్లిం నేత. OIC, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ అని చెప్పి కూటమి ఉంది. ఆ కూటమిలో ప్రతి సంవత్సరము మన భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ఒక రెజల్యూషన్ తీసుకొస్తుంది.
భారతదేశం మానవ హక్కుల ఉల్లంఘన చేస్తోంది, ముస్లింలని పీడిస్తోంది, చంపుతోంది కాశ్మీర్ లో, ఇటువంటివన్నీ కూడా రెజల్యూషన్ తీసుకొస్తారు. ఆ రెజల్యూషన్ ని సమర్థించేటువంటి దేశాల్లో ఇరాన్ కూడా ఉంది. ప్రతి సంవత్సరం మనకు వ్యతిరేకంగా వాళ్ళు ఓటేస్తున్నారు. ఒక సద్దాం హుసేన్ మాత్రం చాలా స్పష్టంగా జమ్మూ కాశ్మీర్, యావత్ జమ్మూ కాశ్మీర్ భారత భూభాగం అని చెప్పినటువంటి ఏకైక ముస్లిం నేత సద్దాం హుసేన్. ఈవెన్ సోవియట్ యూనియన్, అప్పుడున్నటువంటి సోవియట్ యూనియన్ రష్యానో అఫీషియల్ గా చెప్పలేదు, డిస్ప్యూటెడ్ టెరిటరీ అంటున్నారు వాళ్ళు. యుఎస్ఏ కూడా మన మ్యాప్ లో ఎక్సై చిన్ను, తర్వాత మనకు పిఓజేకే ఇవన్నీ కూడా మన భూభాగంలో చూపించారు వాళ్ళు. కానీ సద్దాం హుసేన్ మన పక్షాన్ని నిలబడ్డాడు. అటువంటి సద్దాం హుసేన్ ఉరిదీస్తున్నప్పుడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం కూడా లేదు, నోరు మెదలపలేదు. ఎందుకు? మనం కనుక స్పందించామంటే వాళ్ళ కోపం వచ్చి వాళ్ళు మనకు వ్యతిరేకంగా ఏమైనా చేయొచ్చు. అందుకని అప్పుడు ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మనకు అటువంటి సమస్య లేదు. కానీ ఇరాన్ అన్నది మనకు కొన్ని అంశాల్లో మనకు అవసరం ఉంది. ఫర్ ఇన్స్టెన్స్ చాబహార్ కావచ్చు, లేదా మనకు నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడోర్ అని రష్యాతో ఒకటి పెట్టుకున్నాము, దానికి సంబంధించిన అంశం కావచ్చు. ఇటువంటి 2-3 అంశాల్లో మాత్రమే ఈరోజు ఇరాన్ మనకు ఉపయోగపడుతుంది, కానీ అంతకు మించి ఇంకేమీ లేదు. వాళ్ళ దగ్గర చమురు కొనుక్కోవట్లేదు. మనం మొదటిసారి డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయినప్పుడు శాంక్షన్స్ విధించాడు కదా, దాని ఆధారంగా మనం అక్కడి నుంచి ఎప్పుడో మానేసాం, కొనట్లేదు. ఇరాన్ నుంచి మనం చమురు కొనట్లేదు. కానీ ఇగో ఈ చాబహారు, తర్వాత నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడోర్ లాంటివి 2-3 అంశాలు మనకు వాళ్ళతో ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాలన్నా, మనం సెంట్రల్ ఏషియాకి వెళ్ళాలన్నా ఇరాన్ గుండా వెళ్తాం. కాబట్టి అటువంటి ఒక లిమిటెడ్ రిలేషన్షిప్ మాత్రమే మనం వాళ్ళతో పెట్టుకున్నాం. ఇన్ఫాక్ట్ మన బడ్జెట్, మన ఒక నెల క్రితం మన నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రజెంట్ చేసిన దాంట్లో విదేశాంగ మంత్రిత్వ శాఖానికి సంబంధించినటువంటి బడ్జెట్ అలొకేషన్స్ లో చాబహార్ పోర్ట్ కోసము అలొకేషన్ చేయలేదు ఈ సంవత్సరం. ప్రతి సంవత్సరం ఏదో అలొకేషన్ ఉండేది, ఈ సంవత్సరం చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే కనుక ఇరాన్ యొక్క వైఖరి వల్ల మనం చేయలేదు. ఇరాన్ పోర్ట్ డెవలప్ అయితే చేయించారు. ఉత్త పోర్ట్ పెట్టుకొని ఏం చేస్తాం మనం? పోర్ట్ నుంచి మనం ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళడానికి రోడ్డు కావాలి. ఆ రోడ్డు కానీ, ఆ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మనకు కాంట్రాక్ట్లు ఇవ్వట్లేదు. గతంలో ఇచ్చిన కాంట్రాక్టు సరిగ్గా ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ కి ఒక 20 కిలోమీటర్ల ముందు వరకే మనం రోడ్డు పర్మిషన్ ఇచ్చారు. ఆ లాస్ట్ 20 కిలోమీటర్లు కూడా రోడ్ పర్మిషన్ ఇవ్వట్లేదు. వాణిజ్య ఆఫ్ఘనిస్తాన్కి ఏదైనా పంపించాలి, లేదా ఆఫ్ఘనిస్తాన్ ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే రోడ్డు లేకపోతే ఏం చేస్తాం? చాబార్ని ఏం చేసుకుంటాం మనం? అది ఎందుకు మనకు పనికిరాదు. కాబట్టి ఇరాన్ ఒక సైడ్ మనతో ఏదో మిత్రుడుగా ఉన్నట్లు నటిస్తూ చాలా అంశాల్లో మనకు వ్యతిరేకంగానే చేస్తున్నారు. కొన్ని అంశాల్లో పాకిస్తాన్ తో కూడా కలిసి వెళ్ళి మన ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా మనకు వ్యతిరేకంగానే వాళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చారు, పాకిస్తాన్ సమర్థిస్తూనే స్టేట్మెంట్స్ ఇచ్చారు వాళ్ళు. కాబట్టి చాలా అంశాలు ఉన్నాయి. అందుకని మనం వాళ్ళ మిత్రుడు అని ఎప్పుడు అనుకోకూడదు. ట్రాన్సాక్షన్, మన అవసరాల దృష్ట్యా వాళ్ళతో మనం కలిసి మన అవసరాలు లేనప్పుడు వాళ్ళకి మనం దూరంగానే ఉంటాం మనం. కానీ ఇజ్రాయెల్ ఎప్పుడు మన మిత్ర దేశం. మనకు వాళ్ళతో సత్సంబంధాలు లేనప్పుడు, రిలేషన్షిప్ కూడా లేనప్పుడు, దౌత్యపరమైనటువంటి వాళ్ళకు మనకు ఉన్నటువంటి డిప్లొమాటిక్ రిలేషన్స్ కూడా లేని రోజుల్లో 1971 మనం పాకిస్తాన్ యుద్ధం చేస్తున్నప్పుడు మన దగ్గర బుల్లెట్లు, బేసిక్ ట్యాంకుల షెల్స్ ఇవి అయిపోయినాయి మన దగ్గర. అప్పటి ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ గోల్డా మేర్ ఆవిడ ఒక 2 ఏరోప్లేన్ నిండా ఈ మందు సామాగ్రి అంతా మనకు పంపించి, మీతో మైత్రి కోరుకుంటాం, అంతకు మించి ఇంకేమీ లేదు అని చెప్పి మనకు సహాయం చేసినటువంటి, అప్పుడు ఇంకా మనకు డిప్లొమాటిక్ రిలేషన్ లేనప్పుడు కూడా మనకు సాయం చేసినటువంటి మిత్రుడు ఇజ్రాయెల్. కాబట్టి మనం అప్పుడున్నటువంటి గల్ఫ్ దేశంలో మనకు వాళ్ళు ఎక్కడ చమురు ఆపేస్తారో అన్న భయంతో ఇజ్రాయెల్ వ్యతిరేకంగానే అంతకాలం కూడా మనం ఉన్నాం. మనం ఇన్ఫాక్ట్ 1973లో యోమ్ కపూర్ యుద్ధం చేసినప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళ అస్తిత్వం కోసం యుద్ధం చేసినా కానీ కూడా భారతదేశం ఇజ్రాయెల్ వ్యతిరేకంగానే మనం నిలబడ్డాం. మన మిత్రుడైనటువంటి ఇజ్రాయెల్ వ్యతిరేకంగా చాలా కాలం నిలబడ్డాం అని చెప్పేసి ఇప్పుడు ఇజ్రాయెల్ చేసింది సత్యమా, ఇది కరెక్టా రాంగా అనేది చర్చలోకి వెళ్ళట్లేదు. మనకు ఒకవేళ పనిచేసింది, ఇరాన్ మనకు వ్యతిరేకంగా చాలా పనిచేసింది. ఈ అంశం మనం గుర్తుపెట్టుకోవాలి. గిరిధర్ గారు, హర్మోజ్ జలసంధిని ఒకవేళ ఇరాక్గిన దిగ్బంధిస్తే అక్కడి నుండి సరఫరా అయ్యేటటువంటి క్రూడ్ ఆయిల్తో భారతదేశంలో లావాదేవీలు ఏమన్నా ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇప్పటికే 23% వచ్చేటటువంటి, ప్రపంచానికి వచ్చేటటువంటి క్రూడ్ ఆయిల్ మొత్తం ఆ హర్మోజ్ జలసంధి నుండే సరఫరా అవుతున్నాయి అనేటటువంటి అంశం మనందరికీ తెలిసిందే. ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? అంటే ఒక చమురు మాత్రమే కాదు, అక్కడ జలసంధి ఆగిపోయిందంటే ఎన్నో అంశాల్లో దెబ్బతాగుతాయి. ఒకటి, ఇది ఎలాగ ఆగిపోతుంది. రెండవది, మనకు చూస్తే కనుక మనం కూడా వాళ్ళకి అమ్ముతున్నాం.
ఆ దేశాలు కానీ మనం అమ్ముతున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ ఇరాక్ మనం చాలా అమ్ముతున్నాం మనము, కువైట్, తర్వాత సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, వీళ్ళకి వాళ్ళ ఆహారం వాళ్ళకి అన్ని ఎడారి ప్రాంతం అది. వాళ్ళకి ఆహారం భారతదేశం నుంచే వెళ్తుంది, మెజారిటీ మన దేశం నుంచే వెళ్తాయి. భారతీయులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి అక్కడ వాళ్ళకు గోధుమలు కానీ, బియ్యం కానీ, మాంసం కానీ, మనకు పాలు కానీ, పెరుగు, ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి వెళ్తాయి. కాబట్టి అవన్నీ కూడా ఆగిపోతున్నాయి. 2 సైడ్స్ వాణిజ్యం ఆగిపోతుంది. ఒక చమురు ఒకటే కాదు, 2 చమురు విషయంలో 20% మనం అక్కడ ప్రపంచవ్యాప్తంగా చమురు అక్కడి నుంచి వస్తుంది. ఆ విషయం మీరు కూడా చెప్పారు. కానీ 20% మనం ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు, దాని ప్రత్యామ్నాయాలు తీసుకురావచ్చు. నైజీరియన్స్ తీసుకురావచ్చు, వెనెజులాన్స్ తీసుకురావచ్చు, లేదా రష్యా నుంచి ఇంకెక్కువ కొనుక్కోవచ్చు, మనం బ్రూనై నుంచి తీసుకురావచ్చు. మనకు చాలా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ 60-65 దేశాల నుంచి మనం చమురు కొంటున్నాం. కాబట్టి ఇరాక్ నుంచి, సౌదీ అరేబియా నుంచి వస్తున్నటువంటి చమురుని మనం వేరే దేశాల నుంచి కొనుక్కొని భర్తీ చేసుకోవచ్చు. కానీ దానివల్ల వచ్చే ఇబ్బంది ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్లు ఈ దేశాల నుంచి ఏ దేశాలు అయితే కొంటున్నాయో, చైనా కావచ్చు, వియట్నాం కావచ్చు, మనకు ఇండోనేషియా, ఏ దేశాలు కొంటున్నాయో ఇరాక్ నుంచి, సౌదీ నుంచి, వాళ్ళ మీద కూడా ఒత్తిడి వస్తుంది. కాబట్టి వాళ్లకు చమురు తక్కువైపోతుంది. కాబట్టి వాళ్ళు కూడా అవే దేశాల దగ్గర వెళ్ళి వాళ్ళు కొనేటువంటి ప్రయత్నం చేస్తారు. ఏ దేశాల నుంచి మనం కొందాం అనుకుంటామో అక్కడ వీళ్ళు కూడా అక్కడికి వెళ్తారు. దాంతో వాళ్ళ మీద డిమాండ్స్ పెరిగేసరికి వాళ్ళు ధరల్ని పెంచేటువంటి ప్రమాదం ఒకటి ఉంది. అందరినీ సంతోష పెట్టడానికి కోసం కొంత అందరికీ ఇచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇటువంటి సమస్యల వల్ల మనకు కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు లేకపోలేదు. కానీ ఇందాక నేను చెప్పినట్టు ఈ రోజు మనకు యుఏఈ కానీ, ఈ దేశాలని, గల్ఫ్ దేశాలు మనకు రమారమి టాప్ 3-4 మన ట్రేడింగ్ పార్ట్నర్స్ లో ఈ ప్రాంతం కూడా ఉంది. ఒకటి యూరోప్ కావచ్చు, 2 యుఎస్ఏ, యూరోప్, అలాగే వెస్ట్ ఏషియా. దాని పొరపాటు కూడా మనం మిడిల్ ఈస్ట్ అని పిలవరాదు. మిడిల్ ఈస్ట్ అన్న ఆలోచన మనకు యూరోపియన్ సెంట్రిక్ ఆలోచన. అది మనకు పశ్చిమాన ఉంది అది. కాబట్టి పశ్చిమ ఆసియా అని పిలవాలి దాన్ని, మిడిల్ ఈస్ట్ అని పొరపాటు కూడా దాన్ని. బట్ ఎనీవే, సో ఆ ప్రాంతంలో మనకు చాలా పెద్ద ఇంట్రెస్ట్ ఉన్నాయి, వాణిజ్యపరమైన ఇంట్రెస్ట్ ఉన్నాయి, ఎనర్జీ ఇంట్రెస్ట్ ఉన్నాయి. అన్నిటికంటే కీలకమైనది వ్యక్తిగతంగా మన ప్రజలు అక్కడ పనిచేస్తున్నారు. కాబట్టి అవన్నీ కూడా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఆ ఇంట్రెస్ట్ మనకు ఉన్నాయి. ఈ జల దిగ్బంధనం కూడా ఇప్పుడే జస్ట్ నేను ఇందాక అనౌన్స్మెంట్ చూశాను. ఇరాన్ ఏమనిందంటే యుఎస్ఏ, ఇజ్రాయెల్, యూరోప్, ఈ 3 ప్రాంతాలకు మాత్రమే మేము దీన్ని హార్మోజ్ మూస్తున్నాము, స్టేట్ ఆఫ్ హార్మోజ్ ని, మిగతా ఎవరిని మూయట్లేదు అని ఒక ప్రకటన చేసి. సో చూద్దాం దానివల్ల మరి ఎలా ఉంటుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ షిప్పింగ్ అంతా ఎలా ఉంటుందంటే, భారతదేశానికి సప్లై చేస్తున్న షిప్ కూడా అది బహుశా ఏదో యూరోపియన్ ఫ్లాగ్ లో రావచ్చు, లేదా మనకు ఇంకేదైనా మనకు చైనీస్ ఫ్లాగ్ లో రావచ్చు, ఇంకేదైనా దేశం ఫ్లాగ్ లో రావచ్చు. ఎందుకంటే షిప్ మనది కాదు, మనం కిరాయికి తీసుకుంటున్నాం. కిరాయి బస్సు లాంటిది. వాళ్ళు అక్కడ చమురు తీసుకుంటారు, వచ్చి మన దగ్గర ముంబైలోనే ఎక్కడో వడోదర, మనకు గుజరాత్ కోస్ట్ లో వాళ్ళు డంప్ చేసి వెళ్ళిపోతారు, జామ్నగర్. కాబట్టి ఆ షిప్ మనది కాదు. కాబట్టి ఆ షిప్ మీద వాళ్ళు దాడి చేస్తే ఏమో, ఆ ఫ్లాగ్ భారతదేశం ఫ్లాగ్ ఉండదు కదా, దాడి చేస్తే ఏమో ఈ ప్రమాదం ఒకటి ఉంది. అది కాబట్టి చూడాలి. ఇరాన్ సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, మమ్మల్ని చంపుతారని మాకు తెలుసు, కాబట్టి మేము శక్తి అంతా కూడాను లోకల్ కమాండర్స్ కి ఇచ్చేసాము, వాళ్ళు నిర్ణయించుకుంటారని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఈ గల్ఫ్ ఆఫ్ హార్మోజ్ దగ్గర ఉన్నటువంటి కమాండర్ వెళ్తున్న షిప్ ఇది యూరోప్ దా, ఇజ్రాయెల్ దా, అమెరికా దా, భారతదేశందా ఎలా తెలుస్తుంది అతనికి? తెలియడం చాలా కష్టం. ఏదో గ్రనేడా పేరు మీద అది వెళ్తుంటుంది ఫ్లాగ్. ఇది చమురు ఎవరికి వెళ్తాం? భారతదేశానికి వెళ్తుందా, లేదా అది బహుశా యూరోప్ వెళ్తుందా తెలియదు కదా. కాబట్టి అతను దాడి చేస్తే పరిస్థితి. అందుకని ఇవన్నీ ఒక యుద్ధ వాతావరణంలో ఏది కూడా పర్ఫెక్ట్ గా ఇలాగే జరుగుతుందని ఎవరు చెప్పలేరు. ఇటువంటి తప్పిదాలు చాలా జరగవచ్చు. అటువంటి చాలా అంశాల్లో మనకు ఇబ్బందులు అన్నవి తప్పవు. యుద్ధం అంటేనే నష్టాలు ఉంటాయి, యుద్ధం అంటేనే ప్రజలు చనిపోతారు, అటు ఇటు కూడా చనిపోతారు, నష్టాలు ఉంటాయి. నష్టం లేని యుద్ధం ఎక్కడా ఉండదు. ప్రపంచ వ్యాప్తంగా కూడా దెబ్బతింటారు. మనకు ఎక్స్టెండెడ్ నేబర్హుడ్, మనకు ఆల్మోస్ట్ పక్కనే ఉంది, పెద్ద దూరం కాదు, మధ్యలో పాకిస్తాన్ పక్కనే మనకి ఇరాన్ ఉంది. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ అనే దేశం విడిపోకుండా ఉంటే భారత్ సరిహద్దే ఇరాన్. అఖండ భారత్ సరిహద్దు ఇరాన్ లోనే ఉంది. కరెక్ట్. కాబట్టి మనకు దానివల్ల ఇంపాక్ట్ విపరీతంగా ఉంటుంది. ఇన్ఫాక్ట్ బలూచీలు మనం అంటున్నాం, మన భారతీయ సంస్కృతిలో అభిన్న భాగమైనటువంటి బలూచీ సంస్కృతి కూడా ఈరోజు హింగ్లాజ్ మాత ఈరోజు మన బలూచిస్తాన్ లో ఉంది, శక్తి పీఠాల్లో ఒక పీఠం. అలాగే బందర్ అబ్బాస్ లో శ్రీకృష్ణ ఆలయం ఉంది ఇరాన్ లో కూడా, ఇప్పుడు కూడా ఉంది. కాబట్టి మన సంస్కృతికి సంబంధించిన ప్రాంతాలే. కాబట్టి ఇప్పుడు బలూచీలు 3 దేశాల్లో విభజన అయి ఉన్నారు. పాకిస్తాన్ లో బలూచీల గురించి మనకు తెలుసు.
ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న బలూచీలు ఉన్నారు కొంతమంది, అలాగే ఇరాన్ లో ఆ బలూచీలు ఉన్నారు. దాని పేరే సిస్టాన్ బలూచిస్తాన్ అంట. చాబహార్ అక్కడే ఉంది. అమెరికా ఇప్పుడు ఏం చేస్తోందంటే బలూచీలని రెచ్చగొట్టి తెహ్రాన్ కి వ్యతిరేకంగా విద్రోహం చేసే దిశగా వాళ్ళకి ఫండింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మనం పైన ఉన్నటువంటి కుర్దులను కూడా వాళ్ళు రెచ్చగొట్టి ఉత్తర ఇరాన్ లో కూడా వాళ్ళు వేరే దేశంగా విడిపోయేలాగా వాళ్ళని ప్రేరణ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఫండింగ్ ఇస్తోంది అమెరికా. మరి ఇదే కనుక జరిగితే ఈ ప్రాంతం అంతా అస్థిర వాతావరణం వస్తే కనుక మరి ఏమవుతుందో మనకు తెలియదు. ఎందుకంటే ఇరాన్ లో బలూచీలు తిరగబడి, పాకిస్తాన్ లో బలూచీలు తిరగబడి అస్థిర వాతావరణం అంటూ ఏర్పడితే, పాకిస్తాన్ లో ఉన్నటువంటి పరిస్థితులు ఇంకా క్షీణిస్తే పాకిస్తాన్ ఏదో పిచ్చి చర్య మన మీద చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారము బయట ఎవరినో శత్రువులను వెతుక్కోవడం అనేది ఒక స్టాండర్డ్. గిరిధర్ గారు, ఖమేనీ మృతి పట్ల సొంత ఇరాన్లో 68% మంది ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కొంతమంది వ్యతిరేకించారు, ఫండమెంటల్కి అప్రోచ్ ఉన్నటువంటి వాళ్ళు. కానీ భారతదేశానికి ఆ దేశానికి సుదూరం ఉంది, వ్యవహారాలలో కూడా చాలా డిఫరెన్సెస్ ఉంది. కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఖమేనీ మృతి పైన నిరసన కార్యక్రమాలు చూడడాన్ని మనం ఎట్లా చూడాలి ఈ వ్యవస్థను? మీకు ఈ 68% అని చెప్పి ఎవరు చెప్పారు? ఈరోజు ఇరాన్ లో సర్వే చేయగలిగిన కెపాసిటీ ఎవరికైనా ఉందా? ఎంత అస్థిరమైనటువంటి దేశంలో ఎవరు చెప్పగలరు ఎంత శాతం సమర్థిస్తున్నారు, ఎంత శాతం వ్యతిరేకిస్తున్నారు? ప్రతి సమాజంలో ఉన్నట్టుగానే ఇరాన్ లో కూడా 3 వర్గాలు ఉన్నాయి. ఒక వర్గం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, అక్కడ ఉన్నటువంటి ఖమేనీ సంస్థను, ఆ వ్యవస్థను సమర్థించేటువంటి ఒక వర్గం ఉన్నది. ఇంకొక వర్గం దాన్ని కంప్లీట్ గా అపోజ్ చేస్తున్నటువంటి వర్గం కూడా ఉన్నది. ఈ రెండూ కాకుండా తటస్థంగా ఉన్నటువంటి 3వ వర్గం కూడా ముగ్గురు ఉన్నారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, 3 వర్గాల్లో కూడాను ఒక కామన్ గా ఆలోచన ఏంటంటే కనుక మా దేశం మీద దాడి జరిగింది, ఖమేనీ మాకు వద్దు, కానీ ఇరాన్ మీద దాడి చేస్తున్నారు, మమ్మల్ని మీరు మా అసెట్స్, మా న్యూక్లియర్ అసెట్స్ కావచ్చు, లేదా మా ఎయిర్ ఫీల్డ్స్ కావచ్చు, మా షిప్ యార్డ్స్ కావచ్చు, వీటిని ధ్వంసం చేస్తున్నారు, ఇది మా దేశం మీద వచ్చినటువంటి దాడి అని ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఖమేనీ మీద వాళ్ళకి వ్యతిరేకత ఉన్నా కానీ కూడా దేశ భక్తులుగా దేశ రక్షణ కోసం వాళ్ళందరూ కూడా నిలబడేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఖమేనీ ప్రభుత్వాన్ని తీసేయాలని కోరుకుంటున్నారు కొంతమంది. ఎంతమందో మనం చెప్పలేం, ఆ పర్సంటేజ్ చెప్పడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఖమేనీని సమర్థిస్తూ ఈ రోజు చాలా ఊర్లలో పెద్ద పెద్ద ర్యాలీలు తీసుకొస్తున్నారు. వాళ్ళని వీధుల్లోకి తీసుకురావడానికి ఈ ఐఆర్జీసీ కమాండర్స్ వాళ్ళు ఏమైనా బెదిరింపులు చేయాలంటే కూడా వాళ్ళు ఈరోజు ఆ పరిస్థితుల్లో లేరు. వాళ్ళు ఐఆర్జీసీ కమాండర్లు బయటకు వస్తే పైనుంచి విమానంలో చంపుతున్నారు. అంటే దానివల్ల అర్థం ఏంటంటే స్వచ్ఛందంగానే వీళ్ళు వచ్చారు బయటికి. ఖమేనీ చనిపోయినందుకు సంతాపం ప్రకటిస్తూ చాలా ఊర్లలో పెద్ద పెద్ద ర్యాలీలు జరుగుతున్నాయి ఇప్పటికి కూడా. అంటే ఆ ఖమేనీ ప్రభుత్వాన్ని సమర్థిస్తున్న వాళ్ళ సంఖ్య గణనీయంగానే ఉంది. అలాగే మీరు చెప్పినట్టు దాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆయన చనిపోయినందుకు తోటి ఎంజాయ్ చేస్తూ వాళ్ళ హిజాబులు తీసేసి తగలబెట్టి ఖమేనీ పోస్టర్ అని తగలబెట్టి ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే ఈ ఖమేనీకి వ్యతిరేకంగా ఉన్నవాడు ఇరాన్ బయట చాలా మంది ఉన్నారు. అమెరికాలో ఈరోజు చాలా అద్భుతంగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ ఇజ్రాయెల్ ని, డొనాల్డ్ ట్రంప్ ని వాళ్ళు అభినందిస్తున్నారు. కాబట్టి అన్ని 3 వర్గాలు ఉన్నాయి. మనం ఎప్పుడు ఏకపక్షంగా చూడకూడదు. 3 వర్గాలు ఉన్నాయి. షా ఆఫ్ ఇరాన్ ఉన్నప్పుడు కూడా ఈ 3 వర్గాలు ఉన్నాయి. ఫోటోలు చూస్తాం, అక్కడ అమ్మాయిలందరూ కూడాను మోడర్న్ డ్రెస్సుల్లో ఉండడం, వాడు కాలేజీకి వెళ్ళడం, ఏదో స్విమ్మింగ్ సూట్ లో ఉండడం, ఇటువంటి 4 ఫోటోలు చూపిస్తారు తెహరాన్. అదే సమయంలో వాళ్ళ ఊర్లలో ఫుల్ బూర్కా వేసుకున్నటువంటి మహిళలు కూడా ఉన్నారు. కాబట్టి సమాజం అన్నది ఎప్పుడు కూడాను ఒకటే పెయింట్ తో మనం బ్రష్ చేయలేము, ఒకటే రంగుతో పూయలేదా. మన దేశంలో కూడా ప్రభుత్వాన్ని ఈ తటస్థంగా ఉన్న వర్గం ఉంది, అలాగే ఆ దేశంలో కూడా 3 వర్గాలు కూడా ఉంది. అంటే అమెరికా చుట్టూ, రష్యా చుట్టూ, చైనా చుట్టూ తిరుగుతున్నాయి. ఈ 3 సమీకరణలుగిన ఒక దగ్గరకు వచ్చేటటువంటి పరిస్థితులు ఈ యుద్ధం కారణంగా కనిపిస్తున్నాయి. ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు కూడాను ఏ 1, 2 దేశాల మధ్యలో సమీకరణలు ఉండవండి. ఎందుకంటే ఎవరి ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళు చూసుకుంటారు. ఈ రోజు చైనా చుట్టుపక్కల ఎన్ని దేశాలు నిలబడ్డాయి, అమెరికా చుట్టుపక్కల ఎన్ని దేశాలు నిలబడ్డాయి. ఈ రోజు స్పెయిన్ అమెరికాకు వ్యతిరేకంగా వాళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వడము, సమర్థించము చెప్పినటువంటి స్పెయిన్ ఒక దేశం మనం ఆల్రెడీ చూసాం. మనం నేటో ఈ యుద్ధంలో బరిలో దిగలేదు. అలాగే అక్కడ ఉన్నటువంటి గల్ఫ్ దేశాలు, వెస్ట్ ఏషియా దేశాలు ఏవి కూడా బరిలో దిగలేదు.
కాబట్టి అమెరికా పక్షాన అమెరికా కూటమిలో చేరాయంటే అది కూడా కాదు. అలాగే ఈరోజు రష్యాను సమర్థిస్తున్న దేశం ఏదైనా ఉందా? ఓ నార్త్ కొరియాలో కొంతమంది వాళ్ళ సైనికులు వెళ్ళి యుద్ధం చేయడం తప్పిస్తే మినాయిస్తే చైనా కానీ ఏ దేశం కూడాను ఇంక్లూడింగ్ వాళ్ళ సెంట్రల్ ఏషియన్ దేశాలు కూడా ఈరోజు రష్యా పక్షాన్ని నిలబడి యుక్రెయిన్ వ్యతిరేకంగా నేటోకు వ్యతిరేకంగా ఎవరు యుద్ధం చేయట్లేదు. కాబట్టి కూటములు అన్నవి ఈరోజు లేవు, ఎవరి అంశాలు వాళ్ళు చూసుకుంటున్నారు. అలాగే చైనా పరిస్థితి అదే. ఈరోజు చైనా కనుక ఎవరు ఏ దేశంతో యుద్ధానికి పెడితే చైనా పక్షాన్ని నిలబడి యుద్ధం చేసే దేశం ఒకటి చూపించండి నాకు. అది జరిగేటువంటి పని కాదు. ఒక్క ఇజ్రాయెల్ అమెరికా మాత్రం వీళ్ళిద్దరూ ఒక విధమైనటువంటి కూటమి, చాలా టఫ్ కూటమి అది. దానికి సైద్ధాంతిక పరంగా చాలా కాలంగా ఉన్నటువంటిది అది. ఇజ్రాయెల్ అన్న దేశం ఈరోజు బతికి ఉంది, ఉనికి ఉంది అంటే కానీ అమెరికా సమర్థనతోటే ఉంది అది. కాబట్టి వాళ్ళిద్దరూ కలిసికట్టుగానే యుద్ధాలు చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళిద్దరు కలిసికట్టుగానే ఆ నిర్ణయాలు ఉంటాయి. దాంట్లో కూడా ఇంతవరకు అమెరికా చాలా వరకు కూడాను ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తీసుకురాగలిగినటువంటి పరిస్థితులు గతంలో చూసాం మనం. ఫర్ ఇన్స్టెన్స్ ఈవెన్ జో బైడెన్ హయాంలో కావచ్చు, ఎందుకు ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ గతసారి జూన్ లో యుద్ధం అప్పుడు కూడా కావచ్చు, చాలా సార్లు బెంజమిన్ నెతన్యాహు ఖమనేని నేను టార్గెట్ చేసి నేను ఎలిమినేట్ చేస్తాను అంటే కనుక ససేమిరా అన్నారు. వాడు దానికి ఒప్పుకోలేదు ఆ ప్రభుత్వాలన్నీ కూడా. అమెరికా ఆలోచన అప్పుడు ఎలా ఉండిందంటే ఇక్కడ ఈ గల్ఫ్ ప్రాంతంలో వెస్ట్ ఏషియాలో ఏదో ఒక రాక్షసిని చూపించాలి, ఒక బూచిని చూపించాలి, ఒక శత్రువు ఉన్నాడు అంటే కనుక ఆ భయం చూపించి మిగతా దేశాల్లో వీళ్ళ పబ్బం గడుపుకోవచ్చు, వాళ్ళ స్థావరాలు పెట్టుకోవచ్చు అనేది ఒక పాలసీ ఉండింది వాళ్ళకి. ఈ రోజు బెంజమిన్ నెతన్యాహు ఒక ఒత్తిడి వల్లనో లేదా ఏ కారణం వల్ల మనకు తెలియదు, ఫైనల్ గా డొనాల్డ్ ట్రంప్ ఖమనేని చంపడానికి ఒప్పుకోవడం అన్నది వాళ్ళ గత 30-40 సంవత్సరాలుగా ఉన్నటువంటి పాలసీని తిరగరాసినట్లయితే మొట్టమొదటిసారి అమెరికా వాళ్ళ ఓన్ పాలసీకి వ్యతిరేకంగా వెళ్తున్నారు. అందుకనే ప్రతిసారి కూడా బెంజమిన్ నెతన్యాహు చాలా కష్టం మీద అక్కడికి వైట్ హౌస్ వెళ్తాడు, వాషింగ్టన్ వెళ్తాడు, ఆయన వీళ్ళతో ప్రాధేయపడుతూ ఉంటాడు, ఇరాన్ మీద ఏదో చర్యలు చేయండి అని. అమెరికా ససేమిరా అంటూ వాడు వదిలేసుకుంటూ వచ్చారు. హమాస్ ని, హౌతీలని, హిజ్బుల్ కొట్టు కానీ ఇరాన్ టచ్ చేయకు, ఇరాన్ ఎస్పెషల్లీ ఖమనీ ప్రభుత్వాన్ని టచ్ చేయకు అని గతంలో చెప్పేవాడు. మొదటిసారి డొనాల్డ్ ట్రంప్ ఆ నిర్ణయం తీసుకొని ఇప్పుడు ఈ రోజు ఈ ఘటన ఏదైతే జరిగిందో జరిగింది. గిరిధర్ గారు మనతో పాటు ఇంటరాక్ట్ కావడానికి చాంద్ అక్కినేని గారు, ప్రముఖ ఎకనామిస్ట్ అమెరికాలో. చాంద్ అక్కినేని గారు, అమెరికా ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది కాన్ఫ్లిక్ట్ ను? నమస్కారం అండి. ప్రైమ్ 9 ప్రేక్షకులకి, మీ అందరికి. గిరిధర్ గారు చాలా చక్కగా చెబుతున్నారు ప్రపంచ విషయాలన్నీ. నేను ఎకనామిక్ స్పెషలిస్ట్ ఏం కాదు, బట్ ఆర్డినరీ ఎన్ఆర్ఐ వాచింగ్ ద న్యూస్. ఇప్పుడు హిస్టరీ రిపీట్స్ అంటారు. ఇరాక్ లో WMDs ఉన్నాయని చెప్పి ఇజ్రాయెల్ ఫోర్స్డ్ అమెరికా టు గో అండ్ అటాక్ ఇరాక్. ద సేమ్ థింగ్ హ్యాపెన్స్. అదర్ డే న్యూక్లియర్ వాచ్ డాగ్ వాళ్ళు చూసి అక్కడ ఏమి ప్రోగ్రెస్ చేసింది లేదు, వాళ్ళు 2 వారాల్లోనూ 2 నెలల్లోనూ దే ఆర్ నాట్ రెడీ టు మేక్ ఎ న్యూక్లియర్ బాంబ్ అని రిపోర్ట్ ఇచ్చింది. బట్ ఏమైంది? I think Netanyahu, the Israel, trying to use America, and they found a good person in Trump to do this misadventure. Okay, అది ఎవరికి తెలవదని కదా, అందరికీ తెలుసు. ఏమీ చేయలేరు, ఎందుకంటే ఇజ్రాయెల్ హ్యాస్ లాట్ ఆఫ్ లాబింగ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద అమెరికన్ కాంగ్రెస్. సో దానివల్ల బట్ అది జరుగుతుంది ఇప్పుడు. సో అందుకని ఇది ఎవరికి ఉపయోగమో ఇది అనేది కాదు బేసికల్గా. అండ్ నాకు ప్రాబ్లం ఎక్కడంటే అంతవరకు ఓకే, న్యూక్లియర్ థింగ్ దే హ్యావ్ ఎలిమినేటెడ్, బట్ గోయింగ్ బియాండ్ అండ్ డెస్ట్రాయింగ్ పోలీస్ స్టేషన్స్, క్రియేటింగ్ ఫ్యాక్షన్స్ ఇన్ ఇరాన్, దట్ ఈస్ గోయింగ్ టు సీ దే ఆర్ నాట్ రియలైజింగ్ వాట్ విల్ హ్యాపెన్. ఇరాక్లో సేమ్ ఐసిస్ ఏర్పడింది. ఇలా యూ క్రియేట్ వ్యాక్యూమ్. ఇప్పుడు ఇట్స్ ఈజీ టు డీల్ విత్ ఏ టైరెంట్, ఓకే, బికాస్ హీ రిప్రజెంట్ సమ్ పీపుల్. బట్ అది కాకుండా మల్టిపుల్ ఫ్యాక్షన్స్ వచ్చి if you destroy Iran completely, I think that's not good for the stability in the region or stability all over the world. Yes, అంటే అమెరికన్ సిటిజన్స్ ఎట్లా దీన్ని వెల్కమ్ చెప్తున్నారు అంటే ఓవరాల్ గా వాళ్ళు ఇంటర్నల్ గా? Yeah, see, different people have different interests. Okay, some people support America, but I'll say maybe 30-40% will support, but majority people who look at the way Trump is changing the narrative, every intelligent person can understand. Okay, first they said we're going to change regime. Okay, ఎవరో అన్నారు, I think British Prime Minister, you can't change regime change from the air.
అంతే మరి ఇప్పుడు ఆ నెరేటివ్ చేంజ్ అయింది. ఓకే, we're going to destroy their nuclear arsenal and all that. ఓకే, అది అయింది. బట్ వాట్ ఈస్ నెక్స్ట్? They will not be able to change the regime because the same people, they're more hardliners. In fact, the second son is going to be more hardliner than that. So అందుకని ఇండియన్స్ కూడా చూస్తున్నారు. ఓకే, బట్ ఓన్లీ థింగ్, ఇండియన్స్ got caught in the people who are visiting Middle East. We want all of them to reach home safely, not to get caught in the crossfire. అది వారం రోజులు అయిపోతుందా 6 నెలలు అవుతుందా అనేది నోబడీ కెన్ ప్రెడిక్ట్. ఓకే, అమెరికా అనుకుంది రష్యా అనుకున్నట్లు 2 daysలో యుక్రెయిన్ విల్ ఫాల్ అని. సో అమెరికా ఈజ్ థింకింగ్ దట్ దిస్ విల్ హ్యాపెన్ ఇన్ 1 week. ఇట్ మే నాట్ హ్యాపెన్. ద స్ట్రాటజీ, ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ నాకు కామెంట్, ఐ రెడ్ ఇన్ వన్ ఆఫ్ అవర్ ఛానల్స్. ఇరాన్ స్ట్రాటజీ చూస్తే ఇంట్రెస్టింగ్గా ఉంది. ఏ డ్రోన్ విల్ కాస్ట్ $20,000. Yes. A missile will cost $2 million. Yes. $20,000 drone వేసి you are engaging a $2 million missile. So simple drones though, Iran is trying to get American missiles being used. Interesting strategy అనిపించింది. So anyhow, India has done similar things, with the Pakistan. నేను నెక్స్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అదే అడగబోతున్నాను. మనకు ఒకసారి ఇజ్రాయెల్ నుండి ఇజ్రాయెల్ సిటిజన్ కే ప్రశాంత్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. ప్రశాంత్ గారు, ఓట్ టు యూ. ఏంటి ఇప్పుడు అక్కడ మనకు ఏ రకమైనటువంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ? నమస్తే అండి శ్రీశైలం గారు, మరి గిరిధర్ గారికి, చాంద్ గారికి, ప్రముఖ మరియు ప్యానలిస్టులు అందరికి, సో వ్యూవర్స్ కి కూడా షాలోమ్ ఫ్రమ్ ఇజ్రాయెల్. సో ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే, డైలీ యుద్ధం స్టార్ట్ అయిన దగ్గర నుంచి వార్ అలర్ట్స్ వస్తున్నాయి, మిసైల్స్ పడినప్పుడు అలర్ట్స్ వస్తున్నాయి. సో అందరు బంకర్స్ లోకి వెళ్తున్నారు, మామూలుగా వస్తున్నారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. సో మనం ఈ వార్ ని గనక ఇప్పుడు దాకా గిరిధర్ గారు చెప్పిన విధంగా చూసినట్టయితే, ఈజ్ పార్షియల్ గానే ఇంపార్షియల్ గానే ఎవరి పక్షాన తీసుకొని ఆయన చెప్పలేదు, ఉన్నది ఉన్నట్టుగా ఆయన చెప్పారు. అంటే ఏం జరుగుతుంది, ఏం జరగకూడదు అనేది. సో అంటే గుడ్ ఆర్ బ్యాడ్ టూ, రెండు విషయాలు కూడా మనం చర్చించాల్సి ఉంటుంది. మనం ఏది మంచిది, ఏది చెడు అనేది కూడా. సో వార్స్ అనేవి ఎప్పుడు మంచిది కాదు ఏ దేశానికి కూడా. అది ఏ దేశం మీద ఏ దేశానికి వెళ్ళినా కూడా వార్ అనేది కామన్ పీపుల్ అనే వాళ్ళు మరి ఇబ్బంది పడతారు అన్ని చోట్ల కూడా. సో హియర్ ఆల్సో ఇస్ ద సేమ్. అయితే ఇప్పుడు మనం వార్ ఎందుకు చేస్తున్నాం అనే ఒక విషయం మీద అందరూ చర్చించినట్టుగా, భారతదేశంలో ఉన్నటువంటి అపోహ ఏంటంటే, ఇజ్రాయెల్ దేశం అమెరికాను వాడుకొని అమెరికాని పుసుగొలిపి మరి ఇరాన్ మీద దాడి చేసింది. ఇది మేజర్ ఇష్యూ, ఇది టాపిక్ ఇప్పుడు. అంటే నెతన్యాహు ట్రంప్ గారిని వాడుకున్నాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు అనే మాట ఇదే కదా, అందరూ అనే మాట ఇదే కదా. సో అమెరికా ఇజ్రాయెల్ వాడుకోలేదు అమెరికాని అనుకుందాం కాసేపు. సో న్యూక్లియర్ ఒక వెపన్ ఉన్నటువంటి కంట్రీగా ఇరాన్ తయారైంది. సో వై 54 ముస్లిం కంట్రీస్ ఆర్ షట్ డౌన్ దేర్ మౌత్? ఎందుకు వాళ్ళు ఏం మాట్లాడలేదు? ఎందుకంటే వాళ్ళకు కూడా ఇష్టం లేదు ఇరాన్ న్యూక్లియర్ కంట్రీగా వెళ్ళడం అనేది, వాళ్ళకు కూడా ఇష్టం లేదు. ఎందుకు? ఒక పాకిస్తాన్నే మనం చూస్తున్నాం పక్కన, మనం బల్లిలో పెట్టుకొని, వాళ్ళు న్యూక్లియర్ వెపన్ ఉన్న నేనని చెప్పి సౌదీ అరేబియాతో వెళ్ళి టై అయిపోతాడు, మాట్లాడితే నా దగ్గర బాంబు ఉంది అంటాడు. మీరు కనీసం అది లాంచ్ చేయడానికి లాంచర్స్ కూడా లేదు అతని దగ్గర. సో ఇరాన్ ఒక గేమ్ మైండ్ ప్లాన్ అనేది సృష్టించింది. ఇప్పుడు ఇరాన్ ఏమంటుందంటే, ఎవరైతే అమెరికాకి సపోర్ట్ చేసి బేసిస్ ఇస్తారో ప్రతి ఒక్క కంట్రీ మీద నేను వేస్తున్నా. అంటే 10 మందిని లాగాలి తగాదాలోకి. ఒక ముస్లిం అని లేదు, లేకపోతే ఇంకో కంట్రీ అని లేదు, ఒక లేక యువత జాతి అని లేదు, లేకపోతే ఇంకోటని లేదు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, అందరికి బురద రాస్తే చక్కగా అందరూ లైన్లోకి వచ్చి నిలబడతారు, ఎవరు పట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు చాంద్ గారు చెప్పినట్టుగా వాడి దగ్గర ఏంటంటే చీప్ టాక్టిక్స్, ఆ చిన్న మిసైల్ $20,000 మిసైల్ తో ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ కరెన్సీలో చెప్పుకోవాలంటే ₹1 కోటి మిసైల్ దాన్ని షట్ డౌన్ చేయడానికి అయితే వాడికి ఒక 20 లక్షలు కూడా అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వాడు వదిలేటువంటి మరి మిసైల్స్ కానీ లేకపోతే డ్రోన్స్ కానీ. సో దీనివల్ల ఏంటి, అమెరికాకి నష్టం చేకూర్చాలి, అమెరికాని బాగా ఇబ్బంది పెట్టాలి, అమెరికా ప్రాక్సీస్ తో అమెరికా వాళ్ళని విడిగా ఎవరైతే క్లోజ్ గా ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా నేను దీంట్లోకి లాగితే ఎవరో సీరియస్ గా నెగోషియేషన్ తీసుకొస్తారు టేబుల్ మీదకి, అప్పుడు యుద్ధం ఆగిపోవాలి. కానీ వాడి సుప్రమసీ వాడు అనేది వాడు అలాగే ఉండాలి. అంటే ఇక్కడ మనం చూసినట్టయితే ఇందాక గిరిధర్ గారు చక్కటి మాట అన్నారు. ఇక్కడ మూడు రకాలైనటువంటి తెగలు ఉన్నాయి. ఒకళ్ళు పూర్తిగా
ఖమేనీని సమర్థించే వాళ్ళు ఉన్నారు, అలాగే వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, Yes. సైలెంట్ గా ఉండేవాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. కానీ మీరు ఒకసారి చరిత్ర చూసుకున్నట్టయితే చాలా మంది కొన్ని 90% చరిత్రలో ఎప్పుడు రిజిమ్ చేంజ్ అవ్వదు, ఏర్ నుంచి అవన్నీ అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఇంటర్నల్ లో ఒక భాగం అనే ఒక వ్యక్తులు కొంతమంది ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. అట్లాగే ఈజిప్ట్ లో కూడా జరిగింది ఒకసారి, హోస్ని ముబారక్ విషయంలో కూడా జరిగితే వాళ్ళు అలా 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 పెద్దదైపోయి సో అతను దిగిపోయే వరకు అది అయింది. అంటే ఇక్కడ మనం ఓన్లీ ఎయిర్ స్ట్రైక్స్ చూడకూడదు, ఇక్కడ ఇంటర్నల్ గా కూడా కొంతమంది అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. సో ఇది పెద్దదవ్వచ్చు, చిన్నది అందరితో ముగిసిపోద్దని లేదు, ఇది పెద్దదవ్వచ్చు. ప్రశాంత్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. గిరిధర్ గారు, యుద్ధానికి ఎండ్ కార్డ్ మీ ప్రిడిక్షన్ లో చెప్పండి, ఎప్పుడు పడే అవకాశం ఉంది? ఒకవేళ ఎండ్ కార్డ్ పడితే ఏ రకంగా పడుతుంది? ఇంకా యుద్ధం గిన ఉధృతంగా కొనసాగితే భవిష్యత్తులో భారత్ పాత్ర ఎట్లుండబోతుంది? దీనిని ఫలానా దిశగా ఇది ఎండ్ అవుతుంది అని ఎవరైనా చెప్పగలిగారంటే అది డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తి కూడా చెప్పలేదు. ఇది ఎవరు ప్రిడిక్ట్ చేయలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాం మనం. ఆ స్పేస్ లో వెళ్ళిపోయిన తర్వాత ఇది ఎలా ముగుస్తుంది అని చెప్పడం చాలా కష్టం. ఇది ఒక క్విక్ శాండ్ లాంటిది, ఊవి లాంటిది. ఒకసారి దిగిన తర్వాత బయటకు పడడం అంటే చాలా కష్టం. డొనాల్డ్ ట్రంప్ రేపు పొద్దున్న నిద్ర లేచి ఆపేస్తున్నాను, అయిపోయింది, వాడిని ఖమేనీని చంపేశాను కాబట్టి నా పని అయిపోయింది, ఇంక నేను తప్పుకుంటానంటే లాభం లేదు, కుదరదు. ఈ రోజు పరిస్థితి ఏంటంటే కనుక వాళ్ళ సొంత సిఐఏ హెడ్ క్వార్టర్స్ రియాద్ సురక్షితంగా లేదు, దాని మీద బాంబులు పడుతుంది. వాళ్ళ రెడార్స్ ని ఖతార్లో తీసేశారు, వాళ్ళ నేవల్ బేస్, ఎయిర్ ఫోర్స్ బేస్, వాళ్ళ ఆర్మీ బేస్ ఇవన్నీ టార్గెట్ అయినాయి. వాళ్ళ ఎంబసీలు 3 ఎంబసీలు టార్గెట్ అయినాయి. అంతేకాదు వాళ్ళ మిత్ర దేశాల మీద టార్గెట్ అవుతారు. ఈ రోజు మొత్తం గల్ఫ్ దేశంలో వెస్ట్ ఏషియా దేశాలు అందరూ అమెరికా మీద చాలా గుర్రున ఉన్నారు. ఎందుకు? వీళ్ళకు ఉన్నటువంటి లిమిటెడ్ సప్లై, ఐరన్ డోమ్ ఏవైతే వీళ్ళ దగ్గర అస్త్రాలను తట్టుకునేటువంటి శక్తి ఉందో అవన్నీ కూడా ఇజ్రాయెల్ ప్రొటెక్ట్ చేయడానికి వాడుతున్నారు, మమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి వాడట్లేదు అని చెప్పి వాడు వాపోతున్నారు. మాకు కనీసం అమ్మండి, మీరు ఆ అస్త్రాలు అమ్మండి, మేము కొనుక్కుంటామంటే అమెరికా ఇచ్చే పరిస్థితుల్లో ఈరోజు లేదు. సరే, ట్వీట్ అనేది చేశాడు, నా దగ్గర చాలా అన్లిమిటెడ్ క్వాంటిటీ ఉంది, నేను ఎంతకాలం యుద్ధం చేయగలను అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశాడు. కానీ ఈ రోజు ఒక పెద్ద ఎమర్జెన్సీ మీటింగ్ పిలుస్తున్నాడు. ఆ మీటింగ్ ఏంటి? ఈ అమ్యునిషన్ ప్రొడ్యూస్ చేయగలిగిన కంపెనీలందరినీ పిలుస్తున్నాడు, మీరు ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయండి అని వాళ్ళని పిలుస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? పానిక్ సిచ్యుయేషన్ లో అమెరికా ఉంది. అది చెప్పకుండా ఏదో దాటేసే దిశగా ఏదో చెప్తున్నాడు డొనాల్డ్ ట్రంప్, కానీ పరిస్థితి అది ఉంది. కాబట్టి ఈ యుద్ధం ముందుకు వెళుతుందా, ఆగిపోతుందా, అమెరికా ఇజ్రాయెల్ దెబ్బతింటాయా, లేదా ఇరాన్ సర్వనాశనం అవుతుందా, ఇవన్నీ చెప్పాలంటే దానికి 2 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఎంత తొందరగా వీళ్ళ ఎయిర్ డిఫెన్స్లు అయిపోతాయో అదొక అంశము, ఎంత తొందరగా వాళ్ళు డ్రోన్స్ ని మిజైల్ ని కొట్టగలిగిన క్షమత, ఇరాన్ యొక్క క్షమత తగ్గిపోతుందో, ఈ 2 అంశాలు ఎవరు ముందర ఆ లక్ష్యాన్ని చేరుకుంటారో దాని ఆధారంగా ఎవరు గెలుపుతారో ఓడిపోరు చెప్పండి. సో అందుకని ఇప్పుడు వాళ్ళ మిసైల్ ఫైర్ చేయగలిగినటువంటి వాళ్ళ మిసైల్ సైలోస్ అన్ని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. కానీ చాలా మిసైల్ సైలోస్, ఈ డ్రోన్స్ ఇవన్నీ ఎక్కడో కొండలో వీళ్ళు సొరంగాలు తవ్వి దాచిపెట్టుకున్నారు. మనం హమాస్ చూసాం, హమాస్ ఎన్ని సొరంగాలు తవ్విందో చూసాం, హిజ్బుల్లా ఎన్ని సొరంగాలు తవ్విందో చూసాం. దాని వెనకాల బ్రెయిన్ అంతా ఇరాన్. మరి ఆ దేశాల్లో చేయించగలని ఇరాన్ లో ఎందుకు చేయించదు? కాబట్టి ఇరాన్ ఈ రోజు ప్రస్తుతానికి వాడుతుంది పాత మిసైల్స్, పాత డ్రోన్స్ వాడుతుంది. ఆధునికమైనటువంటి హైపర్సానిక్ మిసైల్స్ చాలా ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు, అవి ఇంకా బయటికి తీయలేదు. ఇజ్రాయెల్, అమెరికా అవి తీయకుండానే దాన్ని ధ్వంసం చేయగలిగినటువంటి రాబోయే 4-5 వారం రోజుల లోపల చేయగలిగితే ఇరాన్ ఓడిపోతుంది. అప్పుడు ఆఫ్ కోర్స్ వీళ్ళు కొంత పైచే వస్తుంది. లేదు, దీన్ని ధ్వంసం చేయలేకపోయారంటే కనుక వీళ్ళ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్, ఇందాక మీరు చర్చించినట్టు ఒక్కొక్క పేట్రియట్ మిసైల్ $1 మిలియన్, $20,000 వాళ్ళ డ్రోన్స్ ని ఎదుర్కొంటూ పోతే కనుక వీళ్ళకి ఎప్పుడో అప్పటికి వీళ్ళ సప్లై ఆగిపోతుంది, తగ్గిపోయినప్పుడు ఇంకా అటాక్స్ అన్ని ఉధృతం అవుతాయి, విస్తృతం అవుతాయి. పైపెచ్చు దీనికి కీలకంగా ఇది మేజర్ గా ఏమవబోతోందంటే అమెరికాని డైరెక్ట్ టార్గెట్ చేయక్కర్లేదు. అమెరికా మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పుడు సౌదీ అరేబియాలో ఆల్రెడీ ఒక ఆయిల్ ప్రొడ్యూసింగ్ వాళ్ళ కంపెనీ మీద టార్గెట్ అయ్యి మేజర్ దెబ్బ తగిలింది ఆల్రెడీ. అలాగే ఖతార్ లో గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఒక ఫీల్డ్ ని కొట్టారు. అబుదాబికి సంబంధించి, యుఏకి సంబంధించిన ఒక ఆఫ్ షోర్ రిగ్ ని కొట్టారు వాళ్ళు. ఇవి ఒక ఎత్తు. కీలకంగా వీళ్ళ వాటర్ సప్లై అక్కడెక్కడ ఎడారి ప్రాంతం అదంతా, వాళ్ళకి మంచినీళ్ళు కావాలన్నా, ప్రజలు బతకడానికి కావాల్సిన నీళ్ళంతా సముద్రం నుంచి తీసుకొని డీసాలినేట్ చేస్తారు. రేపు డీసాలినేషన్ ప్లాంట్స్ మీద కనుక ఇరాన్ టార్గెట్ చేయడం మొదలు పెట్టిందంటే
ఇంకా విపరీతమైన ఒత్తిడి వస్తుంది అమెరికా మీద, ఆపేయమని, అమెరికా ఇజ్రాయెల్ ఆపేయమని పెద్ద ఒత్తిడి వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇవన్నీ అంటే హైపోథెటికల్ సిచ్యుయేషన్స్. అంతకంటే ముందరే యుఎస్ఏ, ఇజ్రాయెల్ ఇద్దరు కలిసి వాళ్ళ క్షమతని బాగా గణనీయంగా దెబ్బ కొట్టి ఎక్కడెక్కడ ఉన్నాయో, ఎక్కడ సొరంగాలు పెట్టారో దాన్ని వీళ్ళు డిటెక్ట్ చేసి అక్కడి నుంచి వీళ్ళు అస్త్రాలు తీయకుండా దాన్ని కట్ చేయగలిగినటువంటి ఆపరేషన్స్ చేస్తే అప్పుడు ఆఫ్ కోర్స్ శాంతి ఉంటుంది, కొద్ది విధమైనటువంటి ఊరట వస్తుంది. అందుకని ఇవన్నీ చెప్పలేము, ఇవన్నీ కూడా అన్చార్టెడ్ టెరిటరీ అంటారు ఇంగ్లీష్ లో. ముందుకు ఎక్కడికి వెళ్తామని చెప్పడం చాలా కష్టం. ఇది రాబోయే వారం 10 రోజుల్లో ఈ యొక్క క్యాంపెయిన్ అన్నది ఏ దిశగా వెళ్తుందో మనకు తెలుస్తుంది. ఇరాన్ మాత్రం రెజీమ్ చేంజ్ తట్టుకోవడానికి కావాల్సినటువంటి ప్రోటోకాల్స్ పెట్టుకున్నారు. గత 30-40 సంవత్సరాలుగా ఇజ్రాయెల్ కొన్ని వందల మంది హమాస్, హిజ్బుల్లా కమాండర్స్ ని చంపుతూ పోయింది. మొన్న కూడా యాహ్యా సిన్వర్ ని చంపారు, నస్రుల్లాని చంపారు, ఇంకోటి పుట్టుకొస్తాడు. సో ఆ రెజిమ్ అట్లా తయారు చేశారు. మీరు నేతృత్వాన్ని ఎంత తీసినా కానీ కింద నుంచి వచ్చేటువంటి ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేశారు వాళ్ళు. ఇది అర్థం కాకుండా సద్దాం హుసేన్ తీసేస్తే మొత్తం కొలాప్స్ అయింది, ఒమర్ గదాఫిని తీస్తే అది కొలాప్స్ అయింది. ఇరాన్ అటువంటి వ్యవస్థ కాదు. తెలుసు మమ్మల్ని నేతృత్వాన్ని టార్గెట్ చేస్తే ఎలా తట్టుకోవాలి అన్నటువంటి ప్రోటోకాల్స్ వాళ్ళు పెట్టుకున్నారు. కాబట్టి ఇరాన్ యొక్క రెజీమ్ ని చేంజ్ చేయడం అనేది చాలా చాలా కష్టం. చేంజ్ అవ్వదు నేను అనట్లేదు, కానీ ఆ స్ట్రక్చర్ అలా క్రియేట్ చేశారు. కాబట్టి నా దృష్టిలో డొనాల్డ్ ట్రంప్ దీని ఎండ్ గేమ్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, అసలు యుద్ధానికి పరమావధి ఏంటి, ఇటువంటి ఏమి ఆలోచన చేయకుండా దీంట్లో బరిలో దిగాడు. అందుకని ఈ రోజు వాళ్ళ భిన్న స్వరాల్లో వినబడుతోంది. మొదటి రోజు రెజీమ్ చేంజ్ అంటాడు, రెండో రోజు రెజీమ్ చేంజ్ కాదంటాడు, మూడో రోజు వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్ తీసేస్తానంటాడు. మరి నువ్వే జూన్ లో చెప్పావు కదా, ఫర్దోలో నేను బాంబులు వేసాను, వాళ్ళ న్యూక్లియర్ కెపాసిటీ ధ్వంసం అయిపోయిందని చెప్పావు కదా, మళ్ళీ ఇప్పుడు న్యూక్లియర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఆల్రెడీ ధ్వంసం చేసిన తర్వాత మళ్ళీ ఎందుకు వాళ్ళ మీద అటాక్ చేస్తున్నావు? దీనికి సమాధానం లేదు. కాబట్టి కన్ఫ్యూజ్ స్టేట్ లో అమెరికా ఉంది. కాబట్టి ఏ యుద్ధం కూడా కన్ఫ్యూజ్ స్టేట్ లో మీరు ఎక్కువ కాలం వెళ్ళలేరు. ఈ మొదటి వారం 10 రోజులు అమెరికా ఇజ్రాయెల్ కి పెద్ద పైచేయి ఉంటుంది. ఈ వారం 10 రోజుల్లో వీళ్ళు ఏం చేస్తారో దాని ఆధారంగా యుద్ధం ఏ దిశగా వెళ్తుందని నిర్ణయం. చాంద్ అక్కినేని గారు, కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో పెంటగన్ అమెరికా ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చింది. వాళ్ళ దగ్గర మిజైల్ డిపాజిట్స్ అనేటటువంటివి చాలా క్షీణించిపోతున్నాయి, ఆర్థికంగా కూడా ఇది మోయలేని భారంగా ఉండేటటువంటి ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చాదనేటటువంటి కొన్ని టాక్స్ వచ్చాయి. దానిపైన మీరు క్లారిటీ ఇవ్వండి. ప్రజెంట్ అమెరికన్ గవర్నమెంట్ ఎకనామికల్గా దీన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది? మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ వస్తుందని తెలవదు. వైట్ హౌస్ నుంచి కానీ పెంటగాన్ నుంచి కానీ దే ఆర్ జస్ట్ ఫీడింగ్ వాట్ దే వాంట్ టు డూ, అండ్ ఈవెన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఆల్సో నాట్ గివింగ్ ద ఇన్ఫర్మేషన్. ద మోస్ట్ ఆఫ్ ద అసెట్స్, ఫ్రెండ్స్ అసెట్స్ ఇన్ ద మిడిల్ ఈస్ట్లో మన ప్రశాంత్ గారు చెప్పినట్లు వీళ్ళందరికీ పోస్తున్నారు. అది ఇంటెన్షనల్గా చేస్తున్నారు. ఎందుకంటే దే రీజన్, లుక్, వీ కాంట్ హిట్ బ్యాక్ అమెరికా, దెన్ వాట్ కెన్ యూ డూ? యూ కెన్ హిట్ దేర్ అసెట్స్ ఇన్ మిడిల్ ఈస్ట్. సో మొదట ఈ బేసెస్ని, నావల్ బేసెస్ని టార్గెట్ చేశారు, ఎంబసీస్ని టార్గెట్ చేశారు. దే ఆర్ గోయింగ్ టు టార్గెట్ మిగిలిన, క్రియేట్ unrest. See, again, they're not killing people, they're tactfully చేస్తున్నారు. Just create, hurt the oil pipelines and these kind of things. అందుకని నెగటివిటీ రావట్ల దో ద కంట్రీస్. ప్లస్ ఇంకోటి, ఈ నెగటివిటీ అనేది సౌదీ అరేబియాలో కూడా ఉంది. ఇది కంటిన్యూ అయితే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో కూడా ప్రాబ్లం వస్తుంది. వీళ్ళు, ఇరాన్ మే ట్రై టు యూజ్ ద జిహాద్ ఇన్ మొబిలైజింగ్ పీపుల్ ఆల్ ఓవర్ ద మిడిల్ ఈస్ట్. Slowly, if the America continues this bombarding for a long time, I think, things will change. People will start supporting Iran. So, అందువల్ల ప్లస్ ఎప్పటికైపోతుందని మీరు గిరిధర్ గారిని అడిగారు. ఇది చెప్పడం ఒకటి, అమెరికా క్యాజువాలిటీస్ ఎక్కువ ఉంటే దట్స్ వన్ వేర్ ఇట్ విల్ స్టాప్ క్విక్లీ. సెకండ్ థింగ్, వాళ్ళు అమెరికా ఆపేయచ్చు, కానీ దే విల్ ప్రొలాంగ్ దిస్ సివిల్ వార్ ఇన్ అదర్ కంట్రీస్, నాట్ ఇన్ ఇరాన్. ఇరాన్లో కూడా జరుగుతుంది, బట్ దే విల్ ట్రై టు క్రియేట్ అన్రెస్ట్, పొలిటికల్ అన్రెస్ట్ అమాంగ్ ద మిడిల్ ఈస్టర్న్ నేషన్స్. సో అందుకని ఐ థింక్ మేబీ ఇన్ 3 months కాదు, మేబీ ఇన్ ఏ మంత్లో ఇట్ మే కమ్ టు క్లోజ్ ఆల్సో. బట్ కానీ సివిల్ వార్ కంటిన్యూ అవుతుందని నాకు భయంగా ఉంది. ప్రశాంత్ గారు, గత 4 సంవత్సరాల నుండి ఇజ్రాయెల్లో యుద్ధ వాతావరణం అనేది ఉంది. ప్రజల నుండి ఎలాంటి రెసిస్టెన్స్, ప్రభుత్వానికి వ్యతిరేకత ఏమన్నా కొనసాగుతుందా అక్కడ? కన్క్లూజన్ పాయింట్గా చెప్పండి ప్లీజ్.
కంక్లూజన్ అంటే ఇక్కడ ప్రజలందరూ కూడా ఒక్క తాటి మీద ఉన్నారు ఇప్పుడు. ఈవెన్ అపోజిషన్ లీడర్ కూడా ఒక ఇంటర్వ్యూ ఇస్తా మొన్న ఫాక్స్ న్యూస్ కి ఒకటే చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే, మేబీ ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ విత్ హిమ్, అంటే ఎన్నో విషయాల్లో నేను ఆయన డిజానర్ చేసినా కూడా, డిసగ్రీ చేసినా కూడా, బట్ వాట్ హీఈస్ డూయింగ్ రైట్ నౌ వీఆర్ వన్, అంటే అతను చేసేది కరెక్టే అనే మాట ఈవెన్ అపోజిషన్ లీడర్ కూడా చెప్పాడు ఇక్కడ. సో ప్రజలందరూ కూడా ఇలా యుద్ధం చేస్తాం అన్నప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ప్రిపేర్డ్. ప్రతి ఒక్క విషయంలో ప్రభుత్వం ఏం చేస్తున్నా ప్రభుత్వానికి సపోర్ట్ గా ఉన్నారు ఈ విషయంలో మట్టికి. ఎందుకంటే ప్రజలు విసిగిపోయారు ఈ హెజ్బుల్లా వల్ల, హమాస్ వల్ల. రోజు ఒక బ్లాస్టింగ్, రోజుకొక సొరంగం తవ్వటం, రోజుకొక బాంబు మిసైల్స్ తీసుకురావటం, కొన్ని సంవత్సరాలుగా విసిగి వేసారిపోయారు. ఫుల్ స్టాప్, వన్ టైం వార్ చేసి దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి అనేది ప్రజలందరి కోరిక. ఎట్లా అయినా సరే దీన్ని ఒక్కసారిగా అంతమొందించండి. సో అది ఒక్కసారిగా అయిద్దా అవదా ఇస్ డిపెండింగ్ ఆన్ అండ్ సిచ్యువేషన్స్ అండ్ క్యాలిక్యులేషన్స్. అది మనం ఎవరూ కూడా చెప్పలేదండి. కానీ ప్రజల యొక్క కోరిక మట్టికి అది. దీన్ని ఏంటంటే పద్దగా రోజు తన్నించుకోవడం, కొట్టించుకోవడం అనేది ఏ ప్రజలు కూడా అంత స్వాగతించరు. ఎస్, గిరిధర్ గారు, గల్ఫ్ దేశాలలో 1 కోటి మందికి పైగా భారతీయులు ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల నుండి 35 లక్షల మంది భారతీయులు వివిధ హోదాలలో అక్కడ ఉన్నారు. కన్క్లూజన్ పాయింట్గా చెప్పండి, వాళ్ళ గురించి భారత ప్రభుత్వం పునరావాస కార్యక్రమాలు ఏం చేయాలి? పునరావాసం ఎలా చేయగలరు? 1 కోటి మంది భారతదేశం తిరిగి వస్తే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వగలమా? మనం అంత సులభమైన విషయం కాదు. మన దగ్గర ఎకానమీ ఈరోజు చూస్తే, ఈరోజు మనకు ప్రపంచంలోనే మనకు రెమిటెన్సెస్ అంటారు, అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ దేశానికి వెనక్కి పంపిస్తున్నటువంటి ధనం ఏదైతే ఉందో, ఈ రోజు ప్రపంచంలో భారతదేశం నెంబర్ 1 స్థానంలో ఉంది. $100 బిలియన్ వస్తున్నాయి మనకు. దాంట్లో ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతం నుంచి వస్తున్నాయి, చాలా ఎక్కువగా ఉన్నాయి. అమెరికా నుంచి వస్తున్నాయి, యూరోప్ నుంచి వస్తున్నాయి, ఇతరత్ర దేశాల నుంచి కూడా వస్తున్నాయి. కానీ గల్ఫ్ ప్రాంతం నుంచి ఎక్కువ వస్తున్నారు. దాంట్లో ఎక్కువ మనకు మలయాళీస్ ఎక్కువ ఉన్నారు. దాని తర్వాత నెక్స్ట్ మన తెలుగు వాళ్ళు ఉన్నారు. కాబట్టి అది ఆగిపోతే మనకు రెమిటెన్సెస్ తగ్గిపోతాయి. వీళ్ళు ఉద్యోగాలు అక్కడ కోల్పోయి మన దేశానికి వస్తే మనకు వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలో మనం ఉన్నాము. కాబట్టి ఇవన్నీ కూడా పెద్ద ప్రశ్నలు. మనకు సమస్యలు ఉన్నాయి, సమస్యలు కాదు మనం. కానీ ఈ సమస్యలకు సమాధానం ఏంటంటే అక్కడ శాంతి నెలకొనాలి. కానీ అక్కడ శాంతి లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు కొనసాగితే వాళ్ళు దెబ్బతింటారు, మనము దెబ్బతింటాం, అందరూ కూడా దెబ్బతింటాం. త్వరితగతిన అక్కడ శాంతి రావాలని మనం కోరుకోవాలి. ఇజ్రాయెల్ దృష్టిలో ఇందాక ప్రశాంత్ గారు చెప్పినట్లు వాళ్లకు ఇరాన్ అన్నటువంటి ఒక రాక్షసిని కనుక నరికేస్తే వాళ్ళకి శాంతి వస్తుందని వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ అమెరికా అది టార్గెట్ కాదు. వాళ్ళు ఎవరి దేశం, ప్రతి దేశం వాళ్ళ ఆలోచన దృక్పథంలో వాడు వెళ్తున్నారు. బెంజమిన్ నెతన్యాహు ఇప్పుడు ఇజ్రాయెల్ చరిత్రలో చిరస్మరణుడే నిలిచిపోతాడు ఇటువంటి ఒక ఆసురీ శక్తిని చంపేసినందుకు. కానీ అమెరికా వాళ్ళ యొక్క వర్చస్సు పోయి, వాళ్ళ డాలర్ని వాళ్ళు ఇగ్నోర్ చేసి, ఇప్పుడు అమెరికా మీద భరోసా పోయి, అమెరికా మీద నమ్మకం పోయి, అక్కడ రేపటి రోజు ప్రత్యామ్నాయం చూసుకొని డాలర్ ప్రత్యామ్నాయంగా వాళ్ళు చమురు అమ్మడం మొదలు పెడితే కనుక అమెరికా యొక్క శక్తి క్షీణిస్తుంది. కాబట్టి ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళ ఇవన్నీ కూడాను క్రమేపీ మారుతున్నాయి. కాబట్టి ఈ మారుతున్న పరిస్థితుల్లో భారతదేశము, మన తెలుగు వాళ్ళు కూడా భిన్నంగా ఉండలేరు. మనం కూడా దాని ఆధారంగానే మనం కూడా దెబ్బలు తగులుతాయి, తట్టుకునేటువంటి క్షమత మనకు ఉండాలి. థ్యాంక్ యూ గిరిధర్ గారు, అదేవిధంగా థ్యాంక్ యూ చాంద్ గారు, అదేవిధంగా ప్రశాంత్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కానీ అమెరికా ముందుకొస్తే యుద్ధం పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో యుద్ధం సంసిపోయినా కానీ సివిల్ వార్ చోటు చేసుకునేటటువంటి అవకాశం ఉంది. సివిల్ వార్ లాంగ్ టర్మ్లో కొనసాగిస్తే అది మానవాళికి చాలా ప్రమాదకరమైనటువంటి అంశం అని చెప్పి వక్తల అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రత్యేక డిబేట్లో, ప్రైమ్ టైం డిబేట్లో పాల్గొన్నటువంటి గిరిధర్ గారికి, చాంద్ అక్కినేని గారికి, ప్రశాంత్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రైమ్9 న్యూస్ ప్రైమ్ టైం డిబేట్లో వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ ప్రైమ్9 న్యూస్.